జగన్ పశ్చాత్తాపపడే రోజొస్తుందా? ఓడితే కనుక. ఖచ్చితంగా. ఎట్లాగా అంటే, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎదుగుదలలో భాగంగా ప్రత్యామ్నాయం లేకుండా చూసుకోవడానికి ప్రయత్నించారు. ఆయన చాలా వరకు సక్సెస్ అవుతూ వచ్చారు. ఎట్లాగా అంటే, కాంగ్రెస్ తప్పించి ఏం ప్రత్యామ్నాయం ఉంది? కాంగ్రెస్ తన మాటే చెల్లుబాటు అయ్యేది. ఒక్క రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు మాత్రమే తేడా వచ్చింది. ఈవెన్ ఇప్పటికి కూడా కాంగ్రెస్తో మంచి సంబంధాలు ఉండబట్టినే కదా రేవంత్ రెడ్డికి అవకాశాలు ఇప్పించగలిగింది. ప్రత్యామ్నాయం ఇంకొక ప్రాంతీయ పార్టీని పుట్టనివ్వకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు ఆయన. అయితే తను 2014 తర్వాత అటు బీఆర్ఎస్ను తొక్కేయడానికి తెలంగాణలో ప్రయత్నించారు చాలా సీరియస్గా. అప్పుడే కదా ఓటుకి కోట్లు ఉదంతం. ఆయన కనుక ఆ కేసు ఎదుర్కోకపోయి ఉంటే అసలు తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు కాదు, హైదరాబాద్లోనే ప్రభుత్వం ఉండేది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏదో ఒక రోజు చీల్చేవతలు పడేసేవాళ్ళు. బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు అంతకుముందు కాంగ్రెస్లోకి ఎట్టెళ్ళిపోయారో అట్లాగే తెలుగుదేశంలోకి వచ్చేసి ఉండేవాళ్ళు. ఇంకొక కోణంలో చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో వైసీపీని తొక్కేయాలని చూశారు కదా, 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు కదా, మిగతా వాళ్ళని కూడా రాక్కోవడానికి ప్రయత్నించారు కదా. వాళ్ళు ఈ లోపు ఈయన పాదయాత్ర చేయబట్టి ఆగిపోయింది. జగన్ వచ్చేటప్పటికి తను అట్లాగా అనుమతించాల. చంద్రబాబు గారు అయితే అట్లా వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటం, కీలక బాధ్యతలు ఇచ్చారు. కానీ జగన్ అట్లా ఇవ్వాల. ఆ నలుగురు వచ్చినటువంటి వాళ్ళు కూడా కండవాలు వేయించుకోవాలి. పార్టీలో ఉన్న టికెట్లు మాత్రం లభించినాయి అంతే. మళ్ళీ గిరికి టికెట్ కూడా లభించాల. ఆయన కర్ణం బలరాంకి వాళ్ళ అబ్బాయికి సీట్ అయ్యింది. అదే సందర్భంలో ఎవరైతే ఇటు వచ్చినటువంటి వాళ్ళలో వల్లభనేని వంశీకి ఒకటికి లభించింది, కర్ణం బలరాం కుటుంబానికి లభించినట్టు అయింది, గిరిని పక్కన పెట్టడం అయింది. ఇట్లాగా నలుగురిలో అది గణేష్ ఒకటి, వాసుపల్లి గణేష్ ఒకటి వచ్చింది అంతే. వాళ్ళకేమీ మంత్రి పదవులు ఇవ్వలేదు, అట్లాగే ఇవ్వలేదు. అదే వాస్తవంగా ఆ మూమెంట్లో అయితే చాలామంది అంటే వరుసపెట్టి మున్సిపల్ ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో భారీ విజయము వాటితో చాలామంది రావడానికి సిద్ధపడ్డారు. జగన్ ఒప్పుకోలే. శాంతం 2/3 వస్తే ఒప్పుకుంటాను అట్లాగ ప్రయత్నం కూడా చేయలే. చంద్రబాబు అయితే 2/3 చేల్చడానికి ప్రయత్నించారు వైసీపీ, జగన్ ప్రయత్నించలే. జగన్ ప్రయత్నిస్తే అయిపోయి ఉండదు. ఎందుకంటే జగన్ దగ్గర 67 మంది ఉన్నారు కాబట్టి 2/3 అంటే కష్టం. కానీ చంద్రబాబు దగ్గర 23 కాబట్టి పెద్ద కష్టం కాదు. కానీ అలా చేయలే. పార్టీని నాశనం అవ్వాలని కోరుకోలే. ఇది ఎమ్మెల్యేలను నాకు నాశనం చేయాలని కోరుకోలే. కానీ పార్టీని శాంతం మూలాలు దెబ్బతీయాలంటే దాని ఓటు బ్యాంక్ దెబ్బ కొట్టాలనుకున్నాడు. బీసీల ఓటు బ్యాంకుని దెబ్బ కొట్టాలనుకున్నాడు. అది ప్రయత్నించాడు తప్పించి ఇది చేయలే. ఇప్పుడు రేపు పొద్దున చంద్రబాబు వస్తే నేను అలా లాక్కోకపోవడం అంటే వీళ్ళందరూ అటు వెళ్తుంటే కనుక మళ్ళీ అప్పుడు తప్పు అవుతుంది, నేను చేసిన తప్పని పశ్చాత్తాపడతారు. కాకపోతే ఈ దఫా చేసింది జగన్ చేసిన ఓ మంచి పని ఏంటంటే డబ్బులు తను ఖర్చు పెట్టుకున్నాడు చాలామంది. కాబట్టి మేము డబ్బులు తగలేసుకున్నాం అని చెప్పడానికి వీలుండదు. మరి నిలబడతారా, కలబడగలడా లేదా చూడాలి.